మనం చదివిన అధ్యాయంలో 16 వచనం నేను చదువుతాను చూడండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి ఆశ్చర్యపడెను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యమును అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఈరోజు ఒక శ్రేష్టమైన సత్యాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మనం గత కొన్ని రోజులుగా దేవునికి మనకు ఉంటున్నటువంటి పాపాలు ఏంటి అనే వాటిని కాస్త లోతుగా ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి గల కారణం పాపమే. అది ఏ రకమైనటువంటి పాపమైనా సరే, మరణకరం కాని పాపమైనా, సులువుగా చిక్కులు పెట్టి పాపమైనా, ఆజ్ఞని అతిక్రమించి చేసిన పాపమైనా, పొరుగు వాడిని తిరస్కరించి బ్రతికిన స్థితి అయినా, అది ఏ రకమైన పాపమైనా దేవుని యొక్క కృపను మనకు దూరం చేస్తుంది. అయితే ఈ కృపను దూరం చేసుకున్న వారి జీవితాల్లో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఏంటి అంటే 11వ వచనంలో కింది భాగాన్ని, న్యాయము కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు లభించుటలేదు, రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరంగా ఉన్నది అని వాళ్ళు పలుకుతూ, వాళ్ళ హృదయాంతరంగాల్లో వారు జరిగించినటువంటి పాపిష్టి క్రియలను బట్టి, వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టి ఒకలాంటి పశ్చాత్తాపపు ఆలోచన వాళ్ళ హృదయంలో ఉంది. అది పైకే వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తాం. ఏంటి 12వ వచనంలో, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నాయి. జనరల్గా ఎవరైనా తప్పు చేశాము అని అర్థమైనప్పుడు క్షమించమని దేవుని సన్నిధికి వచ్చి అడగాలి. మనం పశ్చాత్తాపడితేనే క్షమాపణ మనకు దొరుకుతుంది. మనం పశ్చాత్తాపడినంత కాలం ఆ క్షమాపణ మనకు దొరకదు. పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, ఆ పాపాన్ని వదిలిపెడితే కనికరిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవా, నేను ఈ తప్పు చేశాను, ఇక మీదట నేను చెయ్యను అని దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు కారిస్తే దేవుడు ఎలాంటి తప్పునైనా క్షమిస్తాడు. తిరిగి ఆ పాపములో పడకుండా, ఆ పాపము చేయకుండా దాన్ని వదిలిపెట్టేస్తే కనికరించి మనకు అవసరమైనటువంటి వాటిని మన జీవితాల్లో చేస్తాడు. ఇప్పుడు ఈ చదివిన వాక్యంలో ఈ అధ్యాయం అంతా కూడా వాళ్ళు ఎలాంటి దోషక్రియలు జరిగించారో మనం కొన్ని మాటలు కానీ గమనించినట్లయితే, 4వ వచనం నుంచి నేను 3వ వచనం నుంచి కింది వచనం చదివితే, పెదవులు అబద్ధములాడుచున్నవి, నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడూ సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడడు, అందరు వ్యర్థమైన వాటిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. తర్వాత వారి 7వ వచనం, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులు చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి అని వాళ్ళ గురించి, వారి నడుకలలో న్యాయము కనిపించదు, తమ కొరకు ఏం చేశారు, వాళ్ళు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. ఇవన్నీ కూడా వారు చేసిన పాపాలు. వాళ్ళు ఏమంటున్నారు, మేము చేసిన దోషక్రియలు మాకు కనిపిస్తున్నాయి అని మనం 11 నుంచి 13 వచనాలు కానీ మనం చదివితే అక్కడ ఉంటుంది. చాలు. అంటే దోషక్రియలు, పాపక్రియలు, తిరుగుబాటు క్రియలు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాము అనే ఆలోచన కలిగినప్పుడు ఎవరైనా ఏం చేయాలి? జనరల్గా దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడాలి, ఒప్పుకొని వాటిని వదిలిపెట్టాలి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, నేను చదువుతాను చూడండి. 13వ వచనం, తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు,
మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు, చూడండి, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయే ఇవియే మా వలన జరుగుచున్నవి అంటున్నారు. దేవుడు స్పష్టంగా మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళకి అర్థమైన తర్వాత ఇది తప్పు, ఇది పాపము, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా నడవకూడదు, ఇలా బ్రతకూడదు అని తెలిసిన తర్వాత పైకి మాత్రం ఏం చేస్తాను, నేను ఆ స్థితిలో ఉన్నాను, అలా చేస్తున్నాను, తప్పట్లేదు అని మనం ఎదుటి వారి యొక్క సానుభూతిని పొందినట్లుగా బ్రతుకుతే ఉపయోగం లేదు. చాలామంది సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు ఆ బాధ, ఆ సమస్య, ఆ వేదన, ఆ దుఃఖాన్ని బట్టి వాళ్ళు చేస్తుంది తప్పైనా తప్పును గ్రహించకుండా ఎదుటి వారి సానుభూతిని కోరుకుంటూ దీనకరంగా బ్రతుకుతుంటారు, దీనకరంగా మాట్లాడతారు. ఏం చేద్దామమ్మా, నా కుటుంబం అలాంటిది, ఏం చేద్దామయ్యా, నా జీవితం అలాంటిది, ఏం చేద్దామయ్యా, నా పరిస్థితులు అలాంటివి. అంటే ఆమె ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఎవరు సహాయం చేయని స్థితిలో అలా ఉండిపోయింది అనే ఆలోచన మనకు కలిగేటట్లుగా, ఎదుటివారికి అనిపించేటట్లుగా, వారి జీవితాల్లో కలిగిన దోష క్రియలను బట్టి తప్పు చేస్తున్నామనే భావన వారి హృదయంతరంగంలో ఉండినప్పటికీ అది కప్పిపెట్టుకొని ఎదుటి వారి యొక్క సానుభూతి కోసం ఏం చేద్దాం, మా కర్మ, మా రాత, ఈ పదాలు బాగా అందరికీ నోటెడ్ కదా. ఇంకా రూతులాగా, సరే నయోమిలాగా దేవునికి విరోధమైన మాటలు, దేవుడు మాకు దుఃఖం కలగజేశాడు, నష్టం కలగజేశాడు, బాధ కలగజేశాడు, మమ్మల్ని ఇలా ఉంచాడు అంటే దాన్ని బట్టి మనకేం కలుగుతుంది, అయ్యో పాపం, సర్లేమ్మా ధైర్యంగా ఉండండి, దేవుడు చూసుకుంటారులే అని మనం అనునట్లుగా, మనం చేయనట్లుగా వాళ్ళు చేస్తున్న తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటూ మా వలన జరుగుతున్నవి దోషక్రియలు అనుకున్నప్పుడు ఇవి జరగకూడదు కదా, ఇలా చేయకూడదు కదా అని తెలిసి కూడా చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏం జరుగుతున్నాయి, వాళ్ళు ఒప్పుకుంటున్నారు మా వలన జరుగుతున్నవి. ఏదైనా ఒక తప్పు, ఒక క్రియ ఒకసారి జరిగితే దేవుడు క్షమిస్తాడు. అదే పని, అదే క్రియ మాటి మాటికి చేస్తే దేవుడు గద్దిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా దాన్ని నువ్వు లోపడకపోతే ఒకరోజు నాశనం, వేదన, దుఃఖము తప్పదు. ఒకసారి చేస్తే క్షమిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంకొక అవకాశం ఇస్తాడు, దాన్ని అర్థం చేసుకొని నేను చేసిన తప్పిదాన్ని బట్టి, నేను చేసిన పాపాన్ని బట్టి ఎప్పుడో చిక్కుబడిపోయి, ఎప్పుడో అవమానించబడి, ఎప్పుడో బాధపడాల్సిన నన్ను దేవుడు తన కృపను బట్టి విడిపించాడు, ఇక మీదట ఆ పాపముల పడకూడదని జాగ్రత్త పడిన వారి విషయంలో దేవుడు కృప చూపుతాడు. తప్పదు కదా అని మళ్ళీ అదే పాపం చేస్తే దేవుడు, ఒకసారి చెప్పాను కదా మళ్ళీ అదే చేస్తావేంటి, నీతిగా బ్రతకడం నువ్వు నేర్చుకో, యథార్థంగా బ్రతకడం నువ్వు నేర్చుకో, దానంతటా అవన్నీ కూడా జరిగే కాలం అంటూ నీకోసం ఒకటి ఉంది, ఆ కాలం వరకు ఎదురు చూడు అని దేవుడు నేను గద్దిస్తూ ఉంటాడు. ఆ పాపం మళ్ళీ ఎందుకు చేస్తావు, ఆ స్థితిలోకి మళ్ళీ ఎందుకు వెళ్తావు, అలా ఎందుకు ఉంటావు అని దేవుడు గద్దిస్తుంటాడు. అయితే ఆ గద్దింపును మనం, ఈయనకేమి ఇప్పుడు గద్దిస్తూనే ఉంటాడు అని అనుకొని మనము ఆ గద్దింపు మాటలను లెక్క చేయకుండా, చెవిన పెట్టకుండా ఉంటే ఒకరోజు బైబిల్ ఏముంటుందంటే, ఎన్ని మార్లు గద్దించినా లోబడని వాడు. అంటే గద్దింపులు దేనికంటే లోబడ్డానికి. పిల్లలు అంటే, రేయ్ అది తప్పు, అలా వెళ్ళకూడదు, నీకు బుద్ధి ఉందా లేదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని మన పిల్లల్ని అయితే గద్దిస్తాం. వాళ్ళ స్థితి బాగలేకపోతే, వాళ్ళ పరిస్థితి బాగలేకపోతే, వాళ్ళ నడవడిక సరిగా లేకపోతే, వారు చెడు స్నేహాల్లో ఉన్నప్పుడు గద్దిస్తాం. ఆ గద్దింపుకు భయపడి ఏమవ్వాలి, లోబడాలి. గద్దింపుకు భయపడి లోబడాలి. అలా కాకుండా ఎదురు తిరిగి, అలా కాకుండా లోబడకుండా ఎన్నిసార్లు చెప్పినా
అదేదో సామెత ఉంది, దున్నపోత మీద వర్షం పడ్డట్లుగా నాకు కాదులే, ఈయన ఇంతేలే, ఆయన అంతేలే, ఆయనకి ఏంలే అనుకొని ఉంటే ఒకరోజు మాత్రం నష్టపోతాం. అది ఇంకా ఆ రోజు ఎవరు ఏం చేయలేరు. అప్పుడు అనిపిస్తుంది, నేను మొదటే చేయకపోతేని, ఆ రోజే వినకపోతేని, అలా ఆ రోజే నా జాగ్రత్త పడకపోతేని అనే మాటలు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా మన విశ్వాస బ్రతుకుండదు. దేవుడు ఒకసారి మాట్లాడిన తర్వాత నువ్వు జాగ్రత్త పడి, అది కష్టమైన నష్టమైన దాన్ని వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. అలా కాకుండా పదే పదే చేస్తే గద్దిస్తాడు. ఎన్నిసార్లు చేసిన, ఎన్ని మారులు గద్దించినంటే చేసిన ప్రతిసారి గద్దిస్తున్నాడని అర్థం. గద్దింపు ఎందుకంటే శిక్షించడానికి కాదు, లోబడ్డానికి. అది అర్థం చేసుకుంటే లోబడతారు. అది అర్థం చేసుకోకపోతే తిరస్కారం పెరిగిపోతుంది. ఏంటైనా నేనైనా, వాళ్ళేరా, వాళ్ళని పట్టించుకోవచ్చుగా. అందుకని బైబిల్లో పోయిన వారం కూడా మనం చదువుకున్నాం, ఆయన తాను ప్రేమించు కుమారుని గద్దించి శిక్షిస్తాడు. గద్దింపులు ఎవరికి? ప్రేమించేవారికి. వాళ్ళ భవిష్యత్తుని ప్రేమించి, వాళ్ళ స్థితిని ప్రేమించి, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకునే ఎక్కడైనా గద్దింపులు. తల్లిదండ్రులమైన మీరైనా, దైవ సేవకుడికి నేనైనా ఒక గద్దింపు కారణం ఏంటంటే, ఆ శిక్షకు వెళ్లకుండా మీ పట్ల ప్రేమ కలిగి అది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు, ఒక గద్దింపు మాట వచ్చినప్పుడు త్వరగా లోబడితే మంచిది. అలా కాకుండా మొండిగా కఠినపరుచుకుంటే ములికోలకు ఎదురుతనుట నష్టం, కష్టం, రక్తం మనకే కారుతుంది, నష్టం. అందుకని ఆహాజు అనే రాజు తనకు కలిగిన అనేక బాధల్లో అధిక పాపం చేసిన వాడుగా ఉన్నాడు. బాధలో అతిక్రమం ఎక్కువ చేసినవాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇజిగే వచ్చి అడుగుతాడు, అయ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు నీకు ఒక సూచన చూపిస్తాడంటే అవసరం లేదు వెళ్ళిపో అని దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి వాడు ఆహాజ్. అందుకనే అంత మూర్ఖంగా బ్రతికినటువంటి రాజు ఒకరు లేడు అని అతని గురించి చెప్పబడింది. సో వీటన్నిటిని బట్టి మనం చూస్తే, ఒక తప్పు మనం చేసినప్పుడు అది వాక్యం ద్వారా అయినా, స్నేహితుల ద్వారా అయినా, బంధువుల ద్వారా అయినా, దేవుడు రక్త సంబంధికుల ద్వారా అయినా, విశ్వాసుల ద్వారా అయినా, ఈవెన్ అన్యుల ద్వారా అయినా, బిలామును గద్దించలేదా గాడిద ద్వారా దేవుడు? ఎందుకు? నువ్వు వెళ్ళే త్రవ మంచిది కాదు, నా ఎదుట నీ నడక విపరీతమైనది అని నోరు లేని గాడిదకు దేవుడు నోరిచ్చి గద్దించాడు. ఇప్పటికైనా బుద్ధిగా ఉండు. జంతువు, పశు మాట వింటుంది. మనిషికి ఒక దెబ్బ, మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అంటారు కదా, అది వింటుంది. నీకేమైంది? ప్రత్యక్షత కలిగి, దేవుని ఎరిగి, ఆయన చూసి మాట్లాడి విని, నీ ఇంటికి దేవుడు వచ్చి నీతో మాట్లాడేంత స్థితిలో ఉండి, డబ్బు కోసం, ధనం కోసం, పాపిష్టి ధనం కోసం ఆశపడి దుర్నీతి వలన కలిగి బాహుమానానికి వెళ్తావా అని దేవుడు గాడిదకు నోరిచ్చి గద్దించాడు. చూడండి. సో గద్దింపులు ఎప్పుడైనా సరే, కొన్నిసార్లు మనం త్రోవ తప్పినప్పుడు, కొన్నిసార్లు మనం స్థితి బాగలేనప్పుడు సరిదిద్దుకోవడానికి, లోబడ్డానికి, దేవుని కృపను మనం పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇలా లోబడకుండా ఇక్కడున్న జనాంగం వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు తెలిసే ఉన్నవి. ఏం తెలుసు వాళ్ళు? చూడండి, మేము యెహోవాను విసర్జించుటయు, దేవునికి తిరుగుబాటు, దేవుని ఎదుట తిరుగుబాటు చేయుటయు. 13వ వచనం. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నామని వాళ్ళకు తెలుసు. ఆయన మార్గాన్ని, ఆ సత్యాన్ని, నీతిని, యథార్థతను విసర్జించామని వారికి తెలుసు. పైగా మా దేవుని వెంబడింప వెనుక తీయుటయు, అంత మాత్రం కాకుండా బాధాకరమైన మాటలు. అది దేవుని గురించి కావచ్చు, పరిస్థితిని బట్టి కావచ్చు, బాధాకరమైన మాటలు. అంత మాత్రం కాకుండా విధికి వ్యతిరేక్తమైన మాటలు వచ్చించుట. విధికి అంటే దేవుడు నిర్ణయించాడు, సమస్తం దాని ప్రకారం జరగడానికి ఆయన ఒక క్రమపరిచి నిర్ణయించాడని బైబిల్ అంటాడు. ప్రతిదీ ఒక పద్ధతిలో, ఒక క్రమంగా, దాని కాలంలో జరగటానికి. అందుకని నీ కాలానికి ముందు నువ్వు ఎలా చచ్చిపోతావు అని బైబిల్లో ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తికి ఇంతకాలము, ఇన్ని రోజులు అని నిర్ణయించిన
దేవునికి లోపడకుండా ఇష్టానుసారంగా బ్రతికిన దాన్ని బట్టి కొందరు ముందుగానే చనిపోయే అవకాశం ఉందనే కదా దాని అర్థం. కానీ వీళ్ళు విధికి, దేవుడి నిర్ణయానికి, దేవుని చిత్తానికి, దేవుని తెలుసుకున్న వారు దానికి వ్యతిరేకమైన మాటలు. అందుకని యేసుక్రీస్తు బోధ చాలా కఠినంగా ఉంది. ఇట్లయితే ఎవడు నేను వెంబడిస్తాడయ్యా? 500 మంది కాస్త 70 మంది అయ్యారు, 70 మంది కాస్త చివరికి 12 మంది అయ్యారు. చూడండి, అందుకని ఆయన ఆ మాటలు కఠినమని యేసుప్రభు వదిలిపెట్టి వెళ్ళారు. అందుకని ఆయన నా త్రోవ ఇరుకైనది అంటాడు. ఈ లోకంలో బ్రతకడం కాస్త కష్టమే, ఇరుకే. కానీ దాన్ని అభ్యాసం చేయగలిగితే, దాంట్లో అలవాటు చేసుకోగలిగితే, అడ్జస్ట్ అవ్వగలిగితే తర్వాత ఏంటి, విశాలమైన దేవుని సన్నిధిలోకి వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో వీళ్ళు ఇలాంటి మాటలు పలుకుతున్నాయి. అలా బ్రతుకుతూ న్యాయము లేక నీతి దూరంగా నిలబడి, సత్యం ఎక్కడ ఉంటుందంట చూడండి 14 వచనంలో ఏమనుంది? నీతి దూరముగా నిలుచున్నది, న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది, ధర్మం అసలు లోపల ప్రవేశింపనేరదు, సత్యము సంత వీధిలో ఉన్నది, సత్యం అసలు లేకపోయాను. చూడండి, దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. అంత మాత్రం కాకుండా కింద చెడుతనం విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. అయితే ఇలాంటి పరిస్థితులు దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఈరోజు నేర్చుకోవాల్సిన సత్యం. ప్రజలు ఇలా బ్రతుకుతున్నారు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, దేవుని కాదనుకొని బ్రతుకుతున్నారు, దేవునికి వ్యతిరేకమైన మాటలు పలుకుతూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడు వ్యర్థమైన మాటలే, ఎప్పుడు బాధాకరమైన మాటలే, ఎప్పుడు దేవుని విషయంలో సనుగుటయే, తర్వాత వాళ్ళ హృదయంలో అసత్యపు మాటలే ఆలోచన. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇలాంటి వారికి ఎవరు లేరంట? ఈ 16వ వచనంలో సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అదేంటి? యెహోవాయే కదా నీతిమంతులకు సంరక్షకుడు అని బైబిల్లో ఉంది. సంరక్షకుడు ఆయన కదా, కాపాడవలసింది ఆయన కదా, నీతిని సత్యమును కాపాడవలసింది ఆయన కదా. ఇంకా మనం 121వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు దేవుడు యెహోవా కొనకుడు నిద్రపోడు, నిత్యము నిన్ను కాపాడుతాడు. నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడం పక్కన 10,000 మంది పడినా అపాయం నీ ఎద్దుకు రాకుండా కాపాడగలిగిన దేవుడు, సంరక్షించగలిగిన దేవుడు. సంరక్షకుడు అంటే దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. దానికి ఇబ్రూ భాషలో ఏం పదం ఉందంటే షామర్ అనే పదం అంట. దానికి అర్థం, దానికి ఏంటంటే కాపాడుట, గమనించుట, రక్షించుట అనే అర్థం. సంరక్షకుడికి యొక్క అర్థం హిబ్రూ భాషలో ఉన్న దాన్ని బట్టి తెలుగులో రక్షించుట, పోషించుట, బాధ్యత వహించుట, మార్గదర్శనం చేయుట, న్యాయాన్ని నిబద్ధతతో జరిగించుట అనే కొన్ని అర్థాలు ఉన్నాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీ వివాహంలో మీరు పెళ్లి ప్రమాణాల్లో ఈ పదం నిన్ను సంరక్షించి, మీ భర్తలు మీతో మాట్లాడిన మాట, నిన్ను సంరక్షించి మీరు ప్రమాణం చేసి, నిన్ను కష్టంలో, బాధలో, ఇరుకులో నిన్ను సంరక్షించి అంటే రక్షించడం అంటే కాపాడడం, నష్టం జరగకుండా చూడడం, అంత మాత్రం కాకుండా పోషించడం, అంత మాత్రం కాకుండా ఆ కుటుంబ విషయంలో ఒక బాధ్యత కలిగి పనిచేయడం, అంత మాత్రం కాకుండా ఆ కుటుంబాన్ని ఒక సరైన మార్గ నిర్దేశత్వం చేయడం. ఇదన్నిటికీ ఒకటే పదం వాడారు, సంరక్షణ. మీరు ఏదైనా కాలేజీలో అప్లికేషన్లో రాసేటప్పుడు అక్కడ పేరెంట్ ఆర్ గార్డియన్ అంటారు. పేరెంట్ ఆర్ గార్డియన్ అని ఉంటుంది. అంటే పేరెంట్ సిగ్నేచర్ దగ్గర పేరెంట్ ఆర్ గార్డియన్ అని ఉంటుంది. గార్డియన్ అంటే సంరక్షకుడు అని. అంటే ఎవరైనా చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పోతే వాళ్ళ మామ దగ్గర, పిన్ని దగ్గర, ఎవరో ఒక దగ్గర పెరుగుతారు. పెరిగేటప్పుడు వారు వాళ్ళని ఏ ఇబ్బంది లేకుండా, హాని కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. అంత మాత్రం కాకుండా వాళ్ళు పెరగడానికి కావాల్సిన బాధ్యత పోషిస్తారు. ఆ పోషించేటప్పుడు కూడా బాధ్యత కలిగి
పని చేస్తారు. సో ఇలా చేసే వారిని ఏమంటారంటే సంరక్షకుడు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యేసే మన సంరక్షకుడు, యేసే మన రక్షకుడు అంటారు, సంరక్షకుడు. ఆయన కూడా మనల్ని కాపాడుతున్నాడు. అంటే పాపముల నుంచి మనల్ని కాపాడాడు, అంటే పాపం వలన కలిగిన శాపం నుంచి మనల్ని కాపాడాడు. ఆ విధంగానే ఆత్మను విశ్వాసాన్ని, మనకు పరిశుద్ధతను ఆయన కాపాడుతూనే ఉన్నాడు. అందుకనే యెహోవా నీతిమంతులను కాపాడువాడు, నీతిమంతులకు సంరక్షకుడు యెహోవాయే అని బైబిల్లో ఉంటుంది. అది లోకంలో అయినా సరే, ఆత్మీయంగా అయినా సరే మనం చూస్తాం. సంరక్షకుడు అనే పదం అది దేవునికే సూటబుల్, సరైనదిగా ఉంటుంది. కానీ దేవుడే సంరక్షకుడిగా ఉండి న్యాయాన్ని కాపాడాల్సిన వాడు, వారి జీవితాల్లో క్రియ చేయవలసిన వాడు, వారి అవసరత తీర్చవలసిన వాడు అయ్యుండి ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఇలాంటి వారి మధ్యలో ఎవరు లేడని చూస్తున్నాడంటే సంరక్షకుడు లేకపోయేనే అని చూస్తున్నాడు. చూడండి, అంటే ఆయన దాని అర్థం ఏంటి? ఉంటే బాగుండనే కదా. అర్థమవుతుంది కాలేదు నా మాటలు? దేనికి స్తోత్రం, ప్రజలాడు, హల్లెలూయా. సంరక్షకుడు లేకపోవుట చూచెను. ఇంకా ఇంకా దాని కిందే ఉంది, మధ్యవర్తి లేకుండాట చూచి ఆశ్చర్యపడు. అంటే మధ్యవర్తి అంటే వాళ్ళకి చెప్పగలిగి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలిగి, వారి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి ఒక వ్యక్తి లేకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే దేవుడే సంరక్షించేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు. కానీ ఇలాంటి బాధ్యతలను, ఇలాంటి లక్షణాలను కలిగినటువంటి వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నాడని అర్థం. దీనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరి కోసం చూస్తున్నాడు? ఆయన కాపాడేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయనే బలపరిచేవాడు, ఆయనే సహాయం చేసేవాడు, ఆయనే అన్నీ చేసేవాడు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆయనలాగా పని చేయగలిగిన వ్యక్తుల కోసం చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనలాగా ఎదుటి వారికి, మనుషులకు సహాయం చేసేవాడిని, మనుషుల కోసం పూట పడగలిగిన వాడిని, మనుషుల కోసం భరించగలిగిన వాడిని, మనుషుల మధ్యలో అడ్డు నిలబడగలిగిన వాడిని దేవుడు చూస్తున్నాడు. అలాంటి వారు ఒకరుంటే దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడు. మీరు కానీ ఒక మాట చూడండి, యెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30 వచనం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నా వైపు చూడండి. దేశమును పాడు చేయకుండా ఆయన చూసేది ఎంతమందిని? లక్షల మందినా? కోట్ల మందినా? వేల మందినా? 100 మందినా? 10 మందినా? లేదు, ఒక్కడి కోసం చూస్తుంది. బద్దలైనటువంటి సందులో నిలబడగలిగిన వాడు ఒక్కడుంటే చాలు, నేను దేశమును పాడు కాకుండా, పాడు చేయకుండా నేను దాన్ని కాపాడుతాను అనే మాట, ఒక మనిషి యొక్క ప్రభావం దేశం అంతటి మీదకి ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే దీన్ని కుటుంబ పరంగా మనం ఆలోచన చేస్తే, కుటుంబంలో ఒక్కరు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా దేవుడు కోరుకున్నట్లుగా నిలబడగలిగి, బండ సందులో అక్కడేంటి బద్దలైనటువంటి సందులో ఈ ప్రాకారాన్ని దిట్టపరచడానికి నిలబడగలిగిన వాడు ఒక్కడుంటే చాలు, దాన్ని ఏం చేస్తాడు? కాపాడుతానంట. ఆ ఒక్కడిని కూడా కనుకొనబడలేని స్థితి ఈరోజు కుటుంబాల్లో కనిపిస్తుంది, సంఘాలలో కనిపిస్తుంది. ఒక్కరిని బట్టి దేవుడు జీవితాన్ని మార్చేదే. ఇప్పుడు ఒక్క అవిధేయుని అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి ఒక వ్యక్తిని బట్టి, యోనాను బట్టి ఏం జరిగింది? ఓడ అంతటికి ఏమొచ్చింది?
మునిగిపోయే స్థితి, ఓడ బద్దలో పోయి గతి వచ్చింది. ఆ ఓడకు ఆ గతి పట్టడానికి గల కారణం ఒక వ్యక్తి. ఆయనకు తెలుసు ఇది నా అవిధేయతను బట్టి కలిగింది. అందుకని అంటాడు, ఇది నన్ను బట్టి నాకు కలిగింది కాబట్టి నన్ను ఎత్తి పడేయండి. అంటే ఒక అవిధేయతను బట్టి శిక్ష వచ్చింది. అందుకని పాపం కూడా ఒకరికి అవిధేయతను బట్టి లోకంలోకి పాపం ప్రవేశించింది. ఒకరికి విధేయతను బట్టి నీతి మనకు కలిగింది. ఆదాము అవిధేయతను బట్టి పాపం వచ్చింది, కానీ యేసు ప్రభు యొక్క విధేయత అంటే లోబడిన దాన్ని బట్టి మనకు నీతి కలిగినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఒకనికి అవిధేయత, లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పాపం ఎలా కలిగిందో ప్రభు యేసు క్రీస్తు యొక్క విధేయతను బట్టి ఆయన తను దేవుడికి అప్పచెప్పుకున్న దాన్ని బట్టి మనమందరం దేనిగా మార్చబడ్డామంటే నీతిమంతులుగా మార్చబడ్డామని రోమిలకు రాసిన పత్రికలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తిని బట్టి దేవుడు చేసే క్రియలు చూడండి, ఒక్కడైనను కనిపించలేదు. ఇప్పుడు ఆ ఒక్కడిని నేనై ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన కలిగిన వారైనా కొందరైనా లేపబడతారేమో అని దేవుని యొక్క ఆశ. అంటే ఇలాంటి వారి మధ్య, పాపము చేస్తున్న వారి మధ్య, పాపం చేస్తున్నాము అని తెలిసిన వారి మధ్య, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము అని వారు చెప్తున్న వారి మధ్య ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకూడదు, ఈ శిక్ష రావడానికి గల కారణం ఏది అని చెప్పగలిగి, మధ్యలో ఉండగలిగి దేవునికి చిత్తాన్ని, దేవునికి న్యాయాన్ని చెప్పగలిగిన వాడు మధ్యవర్తి ఒక్కడూ లేకపోయాడు. అందరూ ఏం చెప్తారంటే, అవును ఏం చేద్దాం, దేవుని చిత్తమేమో అని దేవుని మీదకి మనం ప్రతి దాన్ని నెట్టేయకూడదు. దేవుని చిత్తమేమో అని మనం చెప్పకూడదు. నువ్వు అడిగి కాదు అన్నప్పుడు ఇది దేవుని చిత్తం కాదని నువ్వు చెప్పగలగాలి. క్రైస్తవులకు జరిగితేనేమో దేవుని కృప, జరగకపోతేమో దేవుని చిత్తం కాదు. జరగకపోవడం దేవుని చిత్తం కాదని దేవుడు నీతో చెప్పాడా? కాదు కదా. నువ్వు కనిపెట్టేమన్నా ప్రార్థన చేసావా? లేదు కదా. కలగకపోతే, జరగకపోతే అది ఎవరు అంటించారు, దేవుని చిత్తం కాదు అని. ప్రతి దానికి కూడా దేవుని చిత్తం కాదేమో ఇది జరగలే, దేవుని చిత్తం కాలేదో అది దొరకలే, దేవుని చిత్తం కాలేదేమో అలానే ఉన్నాం. కాదు అని కన్ఫర్మేషన్ నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? లేదు కదా. కాబట్టి మనం అట్లా చెప్పడానికి లేదు, అట్లా అనడానికి లేదు. వీటిని ఏమంటారంటే విధికి వ్యతిరేకమైన మాటలు వచించట అంటారు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాటలు పలకడం. నువ్వు తెలుసుకొని కనిపెట్టి ప్రార్థన చేసి, అయ్యా ఇది కాదు. ఇప్పుడు పౌలు ఉన్నాడు, నేను మాషెదోనికి వెళ్ళాలి ప్రభు అని ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, కానీ దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు కాదు అని చెప్పాడు. అందుకని నేను ఆటంకపరచబడి తిని దేవుడు నాకు తెలియజే. తర్వాత కొంతకాలానికి ఎవరో మాసిదోని ప్రజల నుంచి వస్తున్నట్టుగా దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అప్పుడు నాకు మంచి సమయం ప్రాప్తించింది, వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని చెప్పాడు. సో వెళ్ళకపోవడానికి దేవుడే ఆటంకపరిచాడని ఒక నిశ్చయితలోకి వచ్చి ఇది దేవుని చిత్తం కాదు అక్కడికి వెళ్ళడానికని చెప్పగలిగాడు. అంతేకాని వెంటనే నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి మన జీవితాలు కూడా ప్రతి దానికి దేవుని చిత్తం కాదేమో, దేవుని ఉద్దేశం కాదేమో, అంటే మనం అన్ని అనుకునేన్ని జరిగితేనే దేవుని చిత్తం, జరగకపోతే దేవుని చిత్తము కాదు. అలా ఉండమాకండి. అవి విధికి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాటలు. వీళ్ళు అవే పలుకుతున్నారు, వ్యతిరేకమైన మాటలు. ఎవరు పంపన్నారు? మోయాబుకు కరువు దినాల్లో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. కరువు ఎందుకు కలిగింది? ఏ పాపాన్ని బట్టి కలిగింది? ఏ యొక్క తిరుగుబాటుని బట్టి కలిగింది? ఏ అంటే దేవునికి ఎక్కడ ఏ అవిధేయతను బట్టి కలిగిందో దేవుని సన్నిధి కనిపెట్టి, ప్రభా నా మీదకి ఈ శిక్ష రావడానికి గల కారణం ఏంటి అని అడగాలి. దావీదు జీవితంలో కూడా ఒకసారి సడన్గా కరువు వచ్చేసింది. దావీదు పాలనలో ఒకసారి కరువు వస్తే అర్థం కలదు ఆయన, అసలు ఎట్లా వచ్చింది కరువు, ఎందుకు వచ్చింది కరువు అంటే దానికి ఎప్పుడో వాళ్ళ పితరులు చేసిన పాపాన్ని దేవుడు కారణంగా చూపించాడు. దేవుని సన్నిధిలో కనిపెడితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దానికి రీజన్ ఏంటి, ఎందుకు ఏమిటని చెప్పే దేవుడు కదా, మాట్లాడలేని దేవుడు కాదు కదా మన దేవుడు.
కాబట్టి సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు, సొంత ఆలోచనలు బట్టి దేవుని ఉద్దేశాన్ని మనం బయటికి చెప్పకూడదు. వాటిని ఏమంటారంటే వ్యతిరేక్తమైన, విధికి వ్యతిరేక్తమైన మాటలు పలకడం. దేవుని సన్నిధిలో కనిపెట్టకుండానే, దర్శనం రాకుండానే, దేవుడు మాట్లాడకుండానే, దేవుడు చెప్పకుండానే మనం ఎదుటి వారికి చెప్పడం, ఎదుటి వారి విషయంలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా వ్యతిరేక్తమైన క్రియలు. ఇవన్నీ కూడా మా వలన జరుగుతున్నవి అని వాళ్ళకు తెలుసు. అలాంటి వారి మధ్యలో ఒకరు ఉండాలంట. ఎవరు అంటే, ఇది నువ్వు చేస్తున్న తప్పు అని గద్దించేవాడు, ఖండించేవాడు, చెప్పగలిగిన వాడు, దేవుని సన్నిధికి తీసుకురాగలిగిన వాళ్ళు ఒకరు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరి మొదటి సమూయేలు గ్రంథం తీయొద్దులండి, 7వ అధ్యాయంలో మనం చూస్తే 20 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. మాకు ఏం జరిగింది, దేవుడు ఏమిచ్చాడు, మా దేవుడు ఆయన బిడ్డలం కదా, మాకెందుకు ఈ బానిసత్వం, మాకెందుకు ఈ యొక్క ఇబ్బంది, ఎప్పుడు ఒకరి కింద బతకాల్సిన ఈ స్థితి ఏంటి, ఎంతకాలం ఈ స్థితి, ఎన్ని సంవత్సరాల ఈ స్థితి, మేము బతికిన మా బిడ్డలు కూడా ఇదే స్థితిలో ఉన్నారు, అసలు వీళ్ళు మా కడుపున పుట్టకపోయినా బాగుండేది, ఈ దాసత్వం, ఈ బాధ, వేదన వాళ్ళకు ఉండేది కాదు కదా అని నిత్యము దుఃఖంతో దేవుని అనుసరిస్తున్నప్పుడు సమూయేలు అంటాడు, మీరు నిశ్చయముగా వదిలిపెట్టి, ఏంటంట వదిలిపెట్టి, ఆ మాట అయితే చదువుదాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటాను. ఇట్లా నేను, మీరు పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్ని దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయనను సేవించు, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పై వచనాల్లో దుఃఖముతో అనుసరించుచుండగాను, ఇప్పుడు ఇలాంటి వారి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు, మన కర్మ దేవుని చిత్తం కాదు, ఏదో ఒక రోజు ఉంది, చేస్తాడు, చూద్దాము అని కాలయాపన అని ఆ స్థితిలో ఉంటున్న వారికి ఓదార్పు మాటలు ఆయన చెప్పలే. మీరు చేస్తున్నది తప్పు, ఇలా కాదు మీరు దేవుని సేవించేది, ఇలా కాదు దేవుని మీరు అనుసరించేది అని చెప్పి మీ మధ్య ఉన్నటువంటి అన్ని దేవతలను, దేవునికి విరోధమైన క్రియలు తొలగించి తీసివేసి దేవుణ్ణి మీ పూర్ణ హృదయంతో ఆయన సేవించండి, అప్పుడు మీకు విజయం కలుగుతుంది, అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, కానీ ఆ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించలేదు. 20 సంవత్సరాలుగా ఆయన చెప్పినవి నెరవేర్చబడి, ప్రవక్తగా స్థిరపరచబడి, ఆయన ప్రవక్తని వాళ్ళందరూ తెలుసుకున్నా కానీ వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయటం నేను మానేస్తే పాపం చేసిన వాడిని అనే ఒక తీర్మానపూర్వకమైన ఆలోచన కలిగిన సమయంలో నిత్యం ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన వారి జీవితం వినిపించలేదు. వారి జీవితంలో కూడా దుఃఖం ఉంది, వేదన ఉంది, ఆవేదన ఉంది, కన్నీరు ఉంది, బానిసత్వం ఉంది, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. మీకు నిజమైన దేవుడైతే ఎందుకు ఆ స్థితిలో ఉంటారు, మీకు విజయం కలుగ చేయడాన్ని అనే మాటలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పాడు, మీరు ఇలా కాదు దేవుని అనుసరించాల్సింది, ఇలా కాదు దేవుని సేవించాల్సింది, ముందు ఆయనకి వ్యతిరేకమైన క్రియలు చేయడం మానేయాలి. మానేయడం మాత్రం కాదు, వాటిని తీసివేయాలి. అప్పుడు ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. వాళ్ళకి చెప్పాడు అంటే ఇప్పుడు ఆయన గద్దించాడు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చేయగలిగినట్టు మాటలను చేయవలసిన వాటిని మార్గనిర్దేశకత్వం చేసినట్లుగా మనం చూస్తాం. వాటిని మనం చెప్పుకున్నాం. ఒక మధ్యవర్తి అయిన వాడు, ఒక సంరక్షకుడు ఏం చేస్తాడు, సరైన మార్గంలో తన బిడ్డలను, తన ప్రజలను నడిపిస్తాడు, సరైన పద్ధతిని వరకు బోధిస్తాడు, సరైన పరిష్కారాన్ని వరకు తెలియజేస్తాడు. సర్లే అని చెప్పడు, ఇలానే తప్పదులే, సర్లే కానివ్వండి, ఏదో ఒక రోజు దేవుడు ఎంతకాలం ఇలానే ఉంటామా అని మోసపుచ్చే మాటలు ఏం చెప్పడు. మీరు చేస్తుంది తప్పు,
ఇలా ఉండకూడదు, ఇలా చేస్తే దేవుడు మీకు తోడుగా ఉండడు అని కఠినంగా గద్దించినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అన్నీ విసర్జించి దేవుణ్ణి సేవించినట్లుగా మనం చదువుతాం. ఆ మాట ఉందా లేదా చూడండి. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంరక్షకుడు ఒకడు ఉండాలని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు దేవుడు వచ్చి మాట్లాడా? ఇప్పుడు వీళ్ళలో ఈ 20 సంవత్సరాలకు వాళ్ళ బాధ లేదా, దుఃఖం లేదా? మరి ఎవరు ఓదార్చారు? దేవుడు ఎందుకు వినలేదు? దేవుడు ఎవరి కోసం చూశాడంటే వారిని తన వైపు మార్చగలిగి తన చిత్తాన్ని తెలియచేయగలిగిన వారి ద్వారా వారిని మారుస్తాడు. దేవుడు పని ఎప్పుడైనా సరే ఆయన డైరెక్ట్గా చేయడు, ఎవరి ద్వారా అయినా జరిగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో మొర్రపెట్టారు, ప్రభువా ఈ దాసత్వం నుంచి విడిపించు అని అన్నాడు. అయితే వాళ్ళు ఐగుప్తులు ఉంటే ఆయన మిద్యాని దేశంలోకి వెళ్ళి గొర్రెలు కాస్తున్నట్టు మోషే దగ్గరికి వెళ్ళాడు, దిగి వచ్చాడు. మోషేతో అంటాడు, నేను విడిపించడానికి దిగి వచ్చాను, నడిపించడానికి దిగి వచ్చాను. మరి ఆయన వెళ్ళలేదా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి? ఆయన తన పనిని, తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని ఎరిగిన వారి ద్వారా, దాన్ని బాధ్యతగా చేయగలిగిన వారి ద్వారా ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారే నాయకులుగా దేవుడు ఏర్పరచుకుంటారు. సంరక్షకుడిగా దేవుడు వారిని గుర్తిస్తాడు. మన జీవితాల్లో కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే పాడైపోతున్న వారి జీవితాల మధ్య, దేవుని అనుసరించడానికి బాధపడుతున్న వారి మధ్యలో వారిని సరైన స్థితిలో మార్చగలిగి దేవుని సన్నిధికి తీసుకురాగలిగిన ఒక వ్యక్తి కోసం చూస్తున్నాడు. ఆ రోజు సమూయేలై ఉన్నాడు, ఈరోజు మనం ఎందుకు ఉండకూడదు? అందుకని ఇంగ్లీష్లో ఏ మ్యాన్, ఒక మనిషి అని ఉంది. ఒక మనిషి కూడా లేడు అని అర్థం. సంరక్షకుడు లేకపోయాను, ఈవెన్ ఏ మ్యాన్, ఒక వ్యక్తి కూడా లేకపోయాడు. వాళ్ళకి చెప్పడానికి ఒక వ్యక్తి లేకపోయాడు, వాళ్ళు నడిపించడానికి ఒక వ్యక్తి లేకపోయాడు, వాడు సరైన స్థితిలో మార్చడానికి ఒక వ్యక్తి లేకపోయాడు అని ఆయన చూశాడు. సంరక్షకుడు లేకపోవడం మనకు నష్టం. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఉద్దేశాన్ని బోధించగలిగిన సంరక్షకుడు మనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, సమూయేలును దేవుడు ఆ దృష్టితో చూశాడు. వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన సంరక్షకుడిగా, వారి క్షేమాన్ని ఆకాంక్షించే వ్యక్తిగా, కోరే వ్యక్తిగా, వారు ఏం చేయాలో తెలియజేసే వ్యక్తిగా, ఏం చేస్తే దేవుడు వారికి తోడుగా ఉంటాడో, ఏం చేస్తే దేవుడు వారికి తోడై ఉంటాడో, ఏం చేస్తే దేవుడు వారిని విడిపిస్తాడో, ఏం చేస్తే అంటే శత్రువులు రాకుండా అడ్డుపడతాడో అది బోధించాడు. అలా మనం చేయగలిగిన వారిగా మనం ఉండాలి. అయితే ఆ మాట విని ఆ ప్రకారంగా వాళ్ళు చేశారు. అందుకని వాళ్ళు మిస్పాలో అందరూ చేరుకొని నీళ్లు చేది దేవుని సన్నిధిలో కుమ్మరించి పాపాత్మలను ఒప్పుకొని ప్రార్థన కోరుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి జయాన్ని అనుగ్రహించాడు. అందుకని అక్కడ రాయబడింది, అలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు దేశానికి రాకుండా ఆగిపోయిరే అని రాయబడింది. ఎలా ఆగిపోయారు? వాళ్ళు బాధలు ఉంటే ఆగిపోయారా? వాళ్ళ బాధ చూసి ఇంకెంతకాలంలో సర్లే మీ బతుకు మీరు బతుకుండి అని వెళ్ళిపోయారా? కాదు కదా. వారు ఒక సంరక్షకుని మాట, దేవుని ఉద్దేశాన్ని చెప్పే వారి మాట విన్న దానిని బట్టి చూసి వాళ్ళు మార్చుకున్న తర్వాత దేవుడు వాళ్ళ జీవితాల్లో క్రియేట్ చేశాడు. అందుకే సంరక్షకుడు. వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ దుఃఖము, వాళ్ళ శ్రమలు తెలిసే ఉన్నాయి, పాపం చేస్తున్నాం తెలిసే ఉంది, కానీ చెప్పేవాడు లేకపోయాడే, గద్దించేవాడు లేకపోయాడే. అలా లేకపోబట్టే కదా ఏలీ కుమారులు నశించిపోయింది. ఏలికి తెలియదా బిడ్డలు పిల్లలు పాపం చేస్తున్నారని, తప్పిదం చేస్తున్నారని? కానీ గద్దించలేకపోయాడు. అందుకనే తమ బిడ్డలు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారు వినియో కూడా గద్దించలేకపోయారు, కాబట్టే శాపం వచ్చింది. కాబట్టి కొన్ని మాటలు కష్టంగా ఇబ్బందిగా ఉన్న కారణం ఏంటంటే మన మీదకి శాపం రాకుండా ఉండడానికే గద్దింపు మాటలు. మనకు కావాల్సింది అది గద్దింపు, తైలాభిషేకం అని మాటలు వచ్చిస్తారేమో, కానీ ఒక మాట అంటే నువ్వు ఇలా ఉండకూడదు కదమ్మా, ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా అంటే మనసు నొచ్చుకుంటారు, బాధపడుతుంటారు.
కాబట్టి అలా కాకుండా సంరక్షకుని దేవుడు కోరుకున్నాడు. దేవుని చిత్తాన్ని ఉద్దేశించి దేవుని యొక్క ఆలోచన ఎరిగి నడిపించే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. సమూయేలు ఆ విధంగా సంరక్షకుడిగా వారిని ఏం చేశాడు, మంచి స్థితిలోకి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవుడు ఇంకా ఎవరెవరిని కోరుకుంటున్నాడు, ఎవరెవరి కోసం చూస్తున్నాడు అనే మాట, కొన్ని మాటలు చాలా ఫాస్ట్గా చూద్దాం. చూడండి, ఎవరెవరు లేకపోయాడు అని బాధపడుతున్నాడు కొన్ని మాటలు చూసి మనం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 28వ వచనం. వారికి ప్రశ్న వేయగా ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన ఆలోచనకర్త లేకపోయాను. చాలు చాలు, మన మూల వాక్యాన్ని బట్టి లేకపోయాను అనే దాన్ని బట్టి ఎవరెవరు లేకుండా పోయారు సంఘంలో, కుటుంబంలో, ఆత్మీయంగా నడిపించే వారిలో ఎవరు లేకపోయారు? ఆలోచనకర్తలు లేకపోయారు. ఆలోచనకర్తలు. ఆయన ఆలోచనకర్త అయిన దేవుడే. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు? సమస్యలో, బాధలో ఒక మంచి ఆలోచన చెప్పి విడిపించగలిగిన వ్యక్తిని కోరుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు బెత్షెబ పాపం చేసింది, కానీ రాజనగరులోనే ఉంది. కానీ ఆమెకు ఒక మాట ఇచ్చాడు. సరే, నువ్వు అవమానం, నింద భరించావు, ఒక కొడుకును పోగొట్టుకున్నావు, ఒకవేళ ఈసారి కుమారుడే పుడితే ఖచ్చితంగా అతను రాజు అవుతాడు అని దావీదు మాట ఇచ్చాడు. కానీ ఆయన ముసలివాడైపోయేటప్పటికి అదోనియా పరిపాలన చేస్తున్నాడు. ఈమెమో అడిగితే ఎవరిని అడగాలి? తనకి స్థాయి చిన్నది కదా, ఊరుకుండిపోతుంది, చూస్తూనే ఉంది, ఏమి చేయలేని స్థితిలో ఉంది. రాజు నాతో చెప్పాడు, కానీ ఏం చేయట్లేదేంటి, నాకు ఎవరు సాయం చేస్తారా అనే టైంలో నాతాను ప్రవక్త వెళ్ళి, అమ్మా జరుగుతుంది విన్నావా, మరి నీకు ఇచ్చిన మాట ఏమవుతుంది, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి కదా, నువ్వు రాజుని అడగాలి కదా అని యోవాబుతో కలిసి ఆమెతో మాట్లాడి ఒక మంచి ఆలోచన చెప్పారు. ఒక మంచి ఆలోచన. ఆ మంచి ఆలోచన చెప్పిన దానిని బట్టి వెళ్ళి, అయ్యా నువ్వు చనిపోతే నేను, నా కొడుకు ఈ రాజ్యంలో ఇబ్బంది పడతాం, నింద వేయబడిన వారిగా మార్చబడతాం, కాబట్టి ఏదో ఒకటి చెయ్యి అన్నప్పుడు, అప్పుడు నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి నిశ్చయంగా నా తర్వాత రాజు సొలొమోనే అని చెప్తుండగానే ఎవరున్నారు బయట అనగానే నాతాను ప్రవక్త ఉన్నాడని చెప్తే ఆయన వస్తే, అవును మీకు తెలియకుండానే పరిపాలన జరుగుతుందా, ఇలా జరుగుతుందంటే కాదు, నా తర్వాత నిశ్చయంగా సొలొమోను రాజు అవుతాడని చెప్పారు. చూడండి, అంటే సరైన ఆలోచన సమస్యలో, బాధలో, దుఃఖంలో, కష్టంలో, దుర్మార్గమైన ఆలోచనలు కాదు. అహితోపైలైన వ్యక్తి అక్కడే ఉంటాడు. మనం తర్వాత చూస్తాం 11, 12, 13 అధ్యాయాలు 2వ సమూయేలు గ్రంథంలో దావీదును అడవులకు తరిమిన తర్వాత నువ్వు దావీదుకు విరోధంగా బ్రతికావు అనడానికి దావీదు తండ్రి యొక్క ఉపపత్తులతో నువ్వు కూడితే అందరికి అర్థమైపోతుందని పనికి మాలిన చెడు ఆలోచన చెప్పాడు. అలాంటి ఆలోచనకు అర్థాలు కాదు. ఇంకొక మాట బైబిల్ ఉంటుంది, ఆ మాట చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం అనుకుంటాను, అతనికి ఆలోచనకర్తలై అతన్ని పాడు చేశారని ఒక రాజు గురించి అమ్మ రెఫరెన్స్ చెప్తున్నానా? ఆ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ అధ్యాయం చూడండి, అది కరెక్ట్. ఆహాబు సంతతి వారి వల్లే అతడు యెహోవా దృష్టికి చెడు నడతనొచ్చిన కారణం ఏంటి? అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి ఏం చేశాడు? నాశనమైనట్టుగా మనం చూస్తాం. చూడండి,
ఈ రోజుల్లో సమస్య వస్తే మన దగ్గరికి వస్తే మనం ఎలాంటి ఆలోచన చెప్తున్నాం? అలా బ్రతుకు బాగుపడే ఆలోచన, కష్టం నుంచి విడిపించే ఆలోచన, ఆ విడిపించే విషయంలో కూడా దేవుని సన్నిధి తోడుగా ఉండేటువంటి ఆలోచన మనం చెప్తున్నామా? లేకుంటే వారిని తప్పు త్రోవలో నడిపించే విధంగా? ఇక్కడ మనం ఈ చదివిన ఈ అధ్యాయంలో ఎవరు ఈ అహజ్య అనే వ్యక్తి తన తండ్రి మరణమైతే అతని దగ్గర ఉన్న వాళ్ళందరూ అతనికి ఆలోచనకర్తలై ఏం చెప్తున్నారంటే చెడు నడత నడవడానికి, మంచి చెప్పట్లే, ఏ విధంగానైనా సరే చెడే బోధిస్తున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు ఎవరి కోసం చూస్తున్నారంటే సంఘంలో మంచి ఆలోచనకర్తలు. ఆయన ఆలోచనకర్త అనే దేవుడే, కానీ ఆయన ఆలోచన ఎరగగలిగి, చిత్తాన్ని తెలుసుకోగలిగి, ఉద్దేశం ఎరిగి మంచి త్రోవలో నడిపించి ఆలోచనకర్తల కోసం చూస్తున్నాడు. మరి మనము మన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారికి, మనకు బాధ చెప్పడానికి వచ్చిన వారికి, తమ గోడు పంచుకోవడానికి వచ్చిన వారికి మనం ఎలాంటి ఆలోచన చెప్తున్నాం? అత్త కోడల మధ్య ఎలాంటి ఆలోచనలు మనం చెప్తున్నాం? అన్న దబ్బుల మధ్య ఎలాంటి ఆలోచన మనం చెప్తున్నాం? తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి ఆలోచన మనం చెప్తున్నాం? ఇరుగు పొరుగు వారి మధ్య ఎలాంటి ఆలోచనలు చెప్తున్నాం? సమాధానపడమని, భరించమని, సహించమని ఆయన మనకు మాదిరి చూపించాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉందామని చెప్పగలిగిన ఆలోచనలా, ఏం నీకేం తక్కువ, నువ్వు ఎందుకు భరిస్తావు, ఈసారంటే మాతో ఊరుకో, మాకు ఏదనంటే మేము చూసుకుంటాని ఇంకా ఆజ్యము పోసి గొడవ పెద్దది చేసి తగు పెంచి వీళ్ళు దూరంగా ఉండి అంటాం, అంత మాత్రం నువ్వు అట్లా చేయాలా అని మళ్ళీ ఈరోజు ఎలాంటి ఆలోచనకర్తలు? దేవుడు ఎవరు లేకుండా ఉన్నారు, సరైన ప్రత్యుత్తరం ఇచ్చి ఆలోచనకర్తలు లేకుండా పోయినట్లుగా మనం చూస్తాం. అలాంటి సరైన ఆలోచనకర్తలు లేకపోతే కుటుంబంలో, సంఘంలో దేవునికి చిత్తాన్ని తెలియజేసే ఆలోచనకర్తలు లేకపోతే నాశనమైపోతుంది. మరి మీరు ఎవరి ఆలోచన బట్టి నడుస్తున్నారు? ఆయన నీ యందు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడని బైబిల్లో ఉంటే ఆయన సన్నిధిలో కనిపెట్టి నువ్వు ఆలోచన అడగాలి. ఏం చేయాలి ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? సౌలు చనిపోయాడు, ఇంకా ఆ రాజ్యానికి వెళ్తే రాజు దావీదే, కానీ దావీదు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాలా, తర్వాత నేనే కదా ఆటోమేటిక్గా తెలుసు కదా అనలా. ప్రభు నేను ఎక్కడికి వెళ్ళాలి, అసలు వెళ్ళవచ్చా? వెళ్ళు అన్నాడు. పోనీ ఎక్కడికి వెళ్ళాలి? పలానా చోటికి. అట్లా వెళ్ళాడు. అది దేవుని సన్నిధిలో ఆలోచన. మనము కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే అలాంటి వారి మధ్య సరైన ఆలోచనకర్తలు లేకుండా పోవుట చూచాను. ఒకటి, సంరక్షకుడు లేకపోవట చూశాడు. అంటే వారిని కాపాడి బాధ్యత కలిగి వారి విషయంలో పోషించి బలపరిచే ఒక నాయకుడు లేకపోవట, సరైన మార్గంలో నడిపించే స్థితిలో లేకపోవడం చూశాడు. రెండవది, సరైన ఆలోచనకర్తలు లేకపోవడం చూశాడు. మరి ఈరోజు మనం ఎలాంటి ఆలోచనకర్తలు? అహజ్యాను పాడు చేసింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆలోచన. తనకు ఎవరైతే సహాయం చేశారో, ఎవరైతే తనకు బలపరిచారో అవన్నీ కూడా చెడు ఆలోచనలు. రెహబాం దగ్గరికి పెద్దలందరూ వచ్చి అడిగారు, అయ్యా మీ నాన్న 40 సంవత్సరాలు ఆ పని చేయించాడు, ఈ పని చేయించాడు, అది కట్టే ఇది కట్టే, మేము అలిసిపోయామయ్యా, కాస్త రెస్ట్ ఇవ్వండి, మా జీవితాంతం మీకు దాసులమై ఉంటాం అని రిక్వెస్ట్ అడిగితే రెహబాం సరే నాకు 2 రోజులు గడివండి, తర్వాత నా ఆన్సర్ చెప్తాను అని చెప్పి ఏం చేద్దాం అని తన తండ్రి సన్నిధిలో పెరిగినటువంటి ఆ పెద్దవారిని అడిగితే, అయ్యా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బాధ అనుభవించారు, దుఃఖాన్ని అనుభవించారు, కష్టపడ్డారు, వాళ్ళు అడిగినట్టుగానే కాస్త ఉపశమనం కలిగించండి, అది కట్టే పని ఇది కట్టే పని చేయకుండా కాస్త రెస్ట్ ఇవ్వండి, వాళ్ళ జీవితాంతం మీకు దాసులై ఉంటారు అని పెద్దలు సలహా చెప్తే, సరే మీరు వెళ్ళండి అని చెప్పి తనతో తిరిగినటువంటి పోకిరి వాళ్ళను, యవనస్తులను అడుగుతాడు. ఇట్లా అడిగారు, ఏం చేద్దామంటే, అట్లా అడిగారా, నువ్వు ఊరుకో ఉంటే వాళ్ళు బద్ధకస్తులు అయిపోతారు, కాబట్టి నువ్వు కఠినంగానే ఉండాలి అని వాళ్ళు చెప్పిన ఆలోచన రాజ్యాన్ని 2 ముక్కలు చేసింది. చూడండి. కాబట్టి ఈరోజు ఎవరు లేకుండా పోవడం దేవుడు చూసారంటే సరైన ప్రత్యుత్తరం ఇచ్చి చెప్పగలిగిన ఆలోచనకర్త లేకుండా పోయాడు. నేను అంటాను, నీ వయసును బట్టి, నీ యొక్క అనుభవాన్ని బట్టి, నీకు తెలిసిన దాన్ని బట్టి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ సహోదరికి సహోదరులకి నువ్వు ఎలాంటి ఆలోచన చెప్తున్నావు? సరైన ఆలోచనేనా?
మంచి పనైనా వాళ్ళు కాపాడుకొని నిలవడానికి, అంటే బలపడడానికి సరైన ఆలోచన నువ్వు చెప్తున్నావా? ఎలాంటి ఆలోచన నువ్వు చెప్తున్నావు? ఆలోచన కర్తలు అనేకులు ఉండటం మనకు క్షేమం అనే సామెతల గ్రంథంలో ఉంది. అనేకులు ఉంటారు. ఆలోచనకర్త ముందు వెనక మంచి చెడ ఆలోచించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి, సరిదిద్ది, మంచి ఉద్దేశాన్ని నేర్పగలిగిన ఆలోచనకర్తలు ఉండాలి. స్వార్థంతో, అసూయతో, పగతో, లేకుంటే నచ్చినట్లుగా చెప్పే మనస్తత్వం కలిగిన వారి మధ్యలో ఉంటే మన బ్రతుకులు కూడా నాశనమైపోతాయి. చూడండి, అదోనీయకు చెప్పిన ఆలోచనకర్తలు వేరుగా ఉన్నారు. అబ్షాలోముకు నడిపించిన ఆలోచనకర్తలు వేరుగా ఉన్నారు. అహితోపెలు అనే వ్యక్తి, అదోనీతో యోబు, తర్వాత అబ్బెతారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంతా కూడా రివర్స్గా. కాబట్టి ఈరోజు ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే, ఒకటి, సంరక్షకుడు ఉండుట కోరుకుంటున్నాడు. రెండు, ఆలోచన కర్తలు ఉండడానికి కోరుకుంటున్నాడు. లేకపోవట చూసి ఆయన బాధపడుతున్నాడు, ఆశ్చర్యపడుతున్నారు. అరే, ఇంతమందిలో ఒక్కడు సరైన మాట చెప్పలేడా? అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడు. చూడండి, మొదటి పత్రికలో వాళ్ళను అరుస్తాడు. ఏం, మీలో న్యాయం తీర్చగలిగిన వాడు, చెప్పగలిగిన వాడు సంఘంలో ఒక్కడు లేడా? 6వ వచనం, మొదటి పత్రిక 1వ వచనంలో, మీలో ఒకనికి మరొకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుడుగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? ఏంటంట, ఒకవేళ సంఘముల సమస్యలుంటే, ఒకవేళ సంఘస్థుల మధ్య ఏదైనా ఉంటే ఎవరి దగ్గరికి రావాలి? సేవకుడి దగ్గరికి వచ్చి మాట్లాడుకొని సమాధానపడి తెలుసుకొని ఉండాలి. అట్లా కాకుండా సంఘపు వెలుపుల వారి దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టుకొని రాద్ధాంతాలు చేసుకొని ఎవరు అంటే పలానా సంఘం అనేది కరెక్ట్ కాదు. అది దాన్ని ఏమంటారంటే తెగించడం అంటారు. ఇంకా మనం పచ్చిగా చెప్పాలంటే బరి తెగించడం అంటారు. సో ఒక పరిశుద్ధ సంఘముగా నువ్వు ఒక చోట స్థిరపడి కట్టబడుతున్నప్పుడు వారి మధ్యలో తారతమ్యాలు ఉంటాయి, ఉండక మానవుని బైబిల్లో ఉంది. కానీ అలాంటి తారతమ్యాలు వచ్చినప్పుడు ఆ వ్యాజ్యాన్ని, ఆ గొడవను, ఆ మాటను ఎవరి దగ్గరికి తీసుకురావాలి? ఎవరి నోటికి తీసుకురావాలి? దైవ సేవకుడి దగ్గరికి పరిశుద్ధుల ఎద్దుకు తీసుకురావాలి. అంతేగాని వాళ్ళతో చర్చించి, వీళ్ళతో చర్చించి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు చెప్పిన మాటలు విని అలా చేసి ఇలా చేసి మనస్పర్ధలు తెచ్చుకోకూడదు. సంఘంలో ఎవరి మీద ఏదైనా ఉంటే దైవ సేవకుడికి చెప్పండి. దాన్ని సద్దు మనసు పెద్దది కాకుండా సమాధానపరిచి ఒక సంఘం ఉండడానికి ప్రయత్నిస్తాం. అంతేగాని ఏది నా దృష్టికి తేకుండా మీకు మీరే మాట్లాడుకొని ఇంకొకరితో మన సంఘం వెలుపల వారితో మాట్లాడి అలా ఇలా అని చెప్పుకొని రాద్ధాంతం చేసుకొని మనస్పర్ధలు తెచ్చుకునే స్థితిలోకి రాకూడదు. అందుకని ఆయన అంటాడు, ఈ పరిశుద్ధుల ఎదుట కాకుండా అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుకు తెగించుచున్నాడా? చూడండి, అంటూ 5వ వచనంలో అంటాడు, మీకు సిగ్గు రావాలని నేను చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యము వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఒకవేళ మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరి సంఘము, మన సంఘం కాబట్టి సంఘముకు సంబంధించిన విషయాలు ఏమని ఉంటే ఆ సంఘములోనే పరిష్కరించాలి. బయటికి వెళ్ళకూడదు ఆ మాటలు, ఆ విషయాలు. మన సంఘస్థుల గురించి బయట సంఘస్థులతో చెప్పకూడదు. ఒకవేళ బలహీనతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అందరూ నీతిమంతులు కాదు కదా, అందరూ సరిగ్గా ఉన్నారా లేరు కదా. అలాంటప్పుడు మన గురించి లోకస్తులకు, వేరే వాళ్లకు, అది మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన సంఘస్థులు కాని వారి గురించి మన సంఘ విషయాలు ఎట్లాంటి విషయంలో కూడా చర్చించకూడదు. కరెక్ట్ కాదు అది. దాన్ని తెగించడం అంటారు బైబిల్లో. పౌలు అదే అంటున్నాడు, మీరు తెగించుతున్నారు. ఒక్కడు బుద్ధిమంతుడు ఒక్కట్లేడా? మీరు పరిశుద్ధులుగా ఉండి, నీతిమంతులుగా ఉండి మీ సమస్యను పరిష్కరించడానికి బయట వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఏం బుద్ధి లేని పని అది. వాళ్ళతో చర్చిస్తారా? వారిని అడుగుతారా? కరెక్ట్ కాదు. సమాధాన పడవలసిన విషయాల గురించి సంఘములోనే మాట్లాడుకొని మనస్పర్ధలు తీర్చుకొని సమాధాన పడాలి తప్ప మనం లోకస్తుల దగ్గరికి మనము వెళ్ళకూడదు. చూడండి, ఆ మాట అంటాడు,
ఒక్కడు లేడు. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే కేవలం లోపము. అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా, దానికంటే మీ సొత్తులు అపహరించడం మేలు కదా. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకు ఇలాగూ చేయుచున్నారు. సమస్యలు సంఘములో ఉంటే సంఘములోనే పరిష్కరించుకోవాలి, అంతేగాని బయట వాళ్ళకి చెప్పి పరువుని తీసి వాళ్ళని సంఘస్థులు వాళ్ళు బుద్ధిగానే వింటారు, అవునా అట్లా అట్లా అంటే, కానీ మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చేస్తారు, పలానా ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఇట్లా అంట వీళ్ళు ఇట్లా అంట అని చెప్పుకుంటారు. అందుకని ఒక్కడు బుద్ధిమంతుడు లేడా, ఆలోచన చెప్పేవాడు ఒక్కడు లేడా అనే కదా అర్థం. మీ సమస్యను పరిష్కరించడానికి మీ సంఘంలో ఒక్కడు లేడా, బయటికి వెళ్తారా అనే కదా అర్థం. సో దాన్ని అన్యాయం అంటున్నాడు దేవుడు, అది అక్రమం, అపహరించడం అంటున్నాడు. అందుకని కింద అన్యాయస్తులు దేవుని రాజ్యకు వారసులు కాలేరు అని చెప్తున్నాడు. కారణం ఒకటే, వ్యాజ్యములు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఒక్కటిగా ఒక ఇంట్లో ఉన్నప్పుడే అక్కకు తమ్ముడికి అక్కడికి ఒకసారి పడితే ఒకసారి పడదు. మరి ఇంతమంది మీ రకరకాల కుటుంబాలు, రకరకాల కుటుంబ నేపథ్యాలు, పెరుగుతున్న వాతావరణాల మధ్య చిన్న చిన్న సమస్యలు, నేను ఫీలింగ్స్, కానీ వాటిని బయటికి తీసుకెళ్ళి బయట వారితో చర్చించి సంఘ పరువు తీయకుండా, ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే సమస్య ఉంటే అది నీ స్థానమో స్థాయో ఇతరుతో బాధో ఏదైనా ఉంటే ఇక్కడే పరిష్కరించుకోవాలి, దానికి సరైన ఆలోచన ద్వారా పరిష్కరించుకోవాలి. అంతేగాని దాన్ని పెంచి పెద్ద చేసి లోకులకు చెప్పి వాళ్ళ పరువు తీసి బాధ పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. అందుకని దేవుడు ఏం కోరుకున్నాడు, ఆలోచనకర్తలను కోరుకుంటున్నాడు. మంచి ఆలోచన చెప్పగలిగిన వారు, యథార్థమైన ఆలోచన, వాళ్ళని పరిశుద్ధతలోకి సమాధానపరచగలిగిన ఆలోచన చెప్పగలిగిన వారిని కావాలి. అంతేగాని రెట్టించి తర్వాత వాళ్ళ పౌరుషం నింపి ఇంకా వాళ్ళని గొడవకు వెళ్ళే విధంగా మాటలు చెప్పి అలాంటివి కాదు. కాబట్టి దేవుడు ఏమి లేకపోవడం చూస్తున్నాడంటే సంరక్షకుడు లేకపోవడం చూస్తున్నాం. రెండవది ఆలోచనకర్తలు లేకపోవడం చూసాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి వచ్చేవారు మనం చూద్దాం. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలంటే ఎదుటి వారిని సరైన మార్గంలో నడిపించే ఒక సంరక్షకులుగా మనం ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎదుటి వారి మధ్యలో వ్యాజ్యం ఉన్నప్పుడు, తగువులు ఉన్నప్పుడు, చిన్న చిన్న కలహాలు ఉన్నప్పుడు సరైన పరిష్కారం చెప్పగలిగిన జ్ఞానం కలిగిన ఆలోచన కలిగిన వారిగా, దైవికమైన ఆలోచన కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా లేకపోతే ఆయన ఆశ్చర్యపడతాడు, బాధపడతాడు. కాబట్టి మనము అలా ఉండకుండా, ప్రభువా ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని పరిష్కరించగలిగి సరైన పరిష్కారం చెప్పగలిగిన ఆలోచన నాకు చెప్పండి ప్రభు అని మనం దేవుని సన్నిధిలో అడగాలి. ఒకవేళ నీ దగ్గరికే వ్యాజ్యం వస్తే వాళ్ళు డైరెక్ట్గా మాట వినకుండా ఒక నిమిషం నీ మనసులో అయినా సరే, ప్రభువా నాకు చెప్తున్న వీటిలో విస్తారమైన మాటలు దోషం ఉంటుంది, నేను అన్యాయంగా తీర్పు తీర్చకుండా, నాకు తెలిసిన దాన్ని బట్టి నేను చెప్పకుండా. ఇప్పుడు సొలొమోను దగ్గరికి ఇద్దరు వచ్చారు, నా కొడుకు అంటే నా కొడుకను, ఎవరు కొడుకు అని ఆయనకు అర్థం కాలే. ఏం చేశాడు, దేవునికి అప్పచెప్పి నిజంగా దాన్ని 2 ముక్కలుగా చేద్దాం అంటే నిజమైన తల్లి వేదన పడింది, దుఃఖపడింది, అయ్యో నా కొడుకుని చంపడం ఎందుకులే అని వదిలేస్తుంది. ఇట్లా దేవునికి మనం అప్పచెప్పుకుంటే సరైన ఆలోచన చెప్తాడు. దాన్ని బట్టి చాలా సమస్యలు, చాలా గొడవలు, చాలా కలహాలు, చాలా వ్యాజ్యాలను మనము పరిష్కరించవచ్చు సంఘములో, పరిశుద్ధుల మధ్య, దైవ సేవకునితో. అయితే అలా కాకుండా తెలిసిన వాళ్ళని, బంధువులని, రక్త సంబంధికులని, మనం ఇరుగు పొరుగు వారిని, సంఘేతరులతో, సంఘం వెలుపరు వారితో చర్చించే దాన్ని బట్టి పరువు పోగొట్టుకుంటాం. అంత మాత్రం కాకుండా అది వాక్యానుసారం కాదు. కాబట్టి ఆలోచనకర్తలు ఉండాలి. సరైన మార్గాన్ని, దేవుని ఉద్దేశాన్ని, సమస్యను పరిష్కరించే ఆలోచన కలిగిన వ్యక్తులను దేవుడు లేపాలి. కాబట్టి ఈరోజు మన సంఘాన్ని దేవుడు చూస్తే ఏముండకూడదు,
ఆయన ఏం లేకపోవడం చూశాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఆలోచనకర్త కలిగిన మంచి ఆలోచనకర్త కలిగిన వ్యక్తులుగా మార్చబడాలి. ఎవరు ఎలాంటి సహాయాన్ని అడిగినా, ఎలాంటి విషయాన్ని చెప్పినా వాటి విషయంలో సరైన ఆలోచన చెప్పగలిగిన వారు ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడుంటే చాలు అన్నట్లుగా ఆ ఆలోచన చెప్పగలిగిన వారుగా ఒక్కడు ఉండాలి. సంరక్షకుడు ఒక్కడుగా ఉండాలి. కాబట్టి అలాంటి ఉన్నతమైన భాగ్యం, అలాంటి సంరక్షణ బాధ్యతలు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని సరైన మార్గంలో, సక్రమైన మార్గంలో నడిపించగలిగి, కాపాడగలిగి, వారి కొరకు కనిపెట్టగలిగి, ప్రార్థించగలిగే సంరక్షకునికి బాధ్యత అదే. అలాంటి ఒక బాధ్యత కలిగిన వ్యక్తులను దేవుడు మన సంఘం నుంచి లేపునుగాక. ఆ విధంగా సమస్య వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, కలహాలు వచ్చినప్పుడు సరైన ఆలోచన చెప్పి సమస్యను పరిష్కరించి మంచి పరిష్కారం, దైవికమైన పరిష్కారం చూపగలిగిన ఆలోచనకర్తలు దేవుడు లేపునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచిన మనం, దేవుడు చూస్తున్నాడు. మరి ఆ విషయంలో నువ్వు ఎలా ఉన్నావో పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, అవును ప్రభా, ఆ రోజు యెషయా కాల ప్రజలు వారు తప్పువారమని తెలుసు, మా ద్వారా దోషక్రియలు జరుగుతున్నాయని వాళ్ళు ఒప్పుకుంటున్నారు, కానీ వదిలిపెట్టట్లేదు. వారు మాకు తెలుసు మేము దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాము, మాకు తెలుసు విధి వ్యతిరేకమైన మాటలు చెప్తున్నాం, కానీ అలాంటి వారి విషయంలో సరైన మార్గంలో నడిపించే సంరక్షకుడు లేకపోయాను. అవును ప్రభువా, మా సహోదరులు అలా ఉంటున్నప్పుడు వాళ్లకు సమూయేలు వలె మంచి ఆలోచన చెప్పి వారి బాధ్యతను అంగీకరించి నీ సన్నిధికి నడిపించి పాపమును ఒప్పింపజేసి ప్రార్థన చేయగల స్థితిలో తీసుకురాగలిగే స్థితి మా సంఘంలో ప్రతి ఒక్కరికి కలగచేయండి. సమస్యల గురించి, బాధ గురించి, దుఃఖం గురించి వచ్చినప్పుడు సరైన పరిష్కారం చెప్పగలిగినటువంటి ఆలోచన, వాక్యానుసారమైన ఆలోచన చెప్పగల స్థితి మాకు అనుగ్రహించండి. అలాంటి ఆలోచనకర్తలను మీరు లేపండి తండ్రి. మా సంఘంలో ఈ విధంగా ఒకడుంటే చాలు. ఆ విధంగా ప్రభువా, మా సంఘం అనేకులు ఉండినట్లుగా నీ కృప చూపించమని. సంరక్షకులకు అనేకులు ఉన్నారు, ఆలోచనకర్తలు అనేకులు ఉన్నారు పలానా సంఘంలో అని సాక్ష్యం చెప్పగల స్థితిలో ఉన్నతమైన భాగ్యం మాకు అనుగ్రహించమని. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి బలపరిచి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును మన సంఘముకును, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి, వృద్ధులను మొదలుకొని చిన్న బిడ్డలు, చంటి బిడ్డల వరకు తోడయుండి నడిపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.